పెంచవచ్చు. అసలు మీరు ప్రెమిసే తప్పుగా పెట్టుకుని ఇది ప్రైవేటీకరణ లేదంటే పురుషోత్తమ రెడ్డి గారు అన్నట్టుగా దోపిడీ జరిగిపోతుంది అనే బ్యానర్ తోటి మీరు సంతకాలు సేకరణ చేశారనుకోండి, అసలు ఐడియానే తప్పుదారి పట్టిపోద్ది కదా. మనం ఏమంటున్నాం ఇప్పుడు, పురుషోత్తమ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మీ విధానాన్ని అనౌన్స్ చేయండి, మీ టెండర్లో ఉన్నటువంటి రూల్స్ ఏంటో, మీరు ఇచ్చే కన్సెషన్స్ ఏంటో ఆ టెండర్ నోటిఫికేషన్ తయారు చేసిన తర్వాత ఎవరు ముందుకు వస్తారో ఎలా ముందుకు వస్తారో అప్పుడు కదా మాట్లాడుకోవాలి అంటున్నాడు. అప్పుడే మాట్లాడుకోవాలి. ఇదంతా కూడా ప్రిపరేటరీ టాకే. ప్రభుత్వం మాట్లాడినా, అది పార్టీల వాళ్ళు మాట్లాడినా, నేను మాట్లాడినా, మీరు మాట్లాడినా ఇచ్చేసారా? ఏదన్నా కాలేజ్ ఎవరికైనా ఇచ్చారా ఇంతవరకు? లేదుగా. ఇంకా ఇవ్వబోతున్నారు అంటే జగన్ గారు ఆల్రెడీ వార్న్ కూడా చేస్తున్నారు కదా, ఎవరైనా తీసుకుంటే మా ప్రభుత్వం రాగానే మళ్ళీ కాలేజీలు వెనక్కి తీసుకుంటామని, ప్రభుత్వ పరం చేస్తామని. కరెక్టే సార్. అందుకే నేను ఏమన్నానంటే, ఒక అంశం తెర మీదకి వచ్చినప్పుడు, ఇలాంటి ఆలోచన ప్రభుత్వం చేస్తున్నప్పుడు మనందరం కూడా దాన్ని కన్స్ట్రక్టివ్ గా విశ్లేషించి ఇలా చేయొద్దండి, అలా చేస్తే బాగుంటది, అందరూ మాట్లాడవచ్చు, నేను కాదంటలేదు. ఇదంతా ప్రభుత్వం వినకుండానే, ప్రభుత్వం అర్థం చేసుకోకుండానే యూనిలేటర్లుగా వెళ్ళింది అనుకోండి, ప్రభుత్వం కూడా బురదలో కాలేసినట్టే కదా. ఇవాళ అధికార పక్షానికి మళ్ళీ ఎలక్షన్స్ వస్తే మళ్ళీ గెలవాలనే ఉద్దేశం ఉండదండి. అంటే వాళ్ళు తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. మీరు అన్నారు ఇందాక, పదే అడుగుతున్నారు, 1 కోటి మంది సంతకాలను మీరు విలువరా? 1 కోటి మంది అంటే ఎంతమంది? ప్రతి ఫ్యామిలీలో నుంచి దాదాపుగా ఒక మనిషి సంతకం పెట్టినట్టు, అంటే 100% ఈ విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్టు. అదే నిజమైతే, నిజంగా అలాగే జరిగిందని అనుకుంటే ప్రభుత్వం అంత గుడ్డిగా ముందుకెందుకు వెళ్ళింది? అసలు ప్రభుత్వానికి ఏమీ తెలివితేటలు లేవు, వాళ్ళు కళ్ళు మూసుకుని వాళ్ళు అనుకున్నది ఈ 17 కాలేజీలో 10 కాలేజీలో 3 కాలేజీలో ఇచ్చేస్తున్నారు అని మనం ఎందుకు మాట్లాడాలి? కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఈవెన్ ఫర్ ద డిస్కషన్, ఈ అంశం తెర మీదకి వచ్చింది, మీ జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు దీన్ని ఈ విధంగా వ్యతిరేకిస్తున్నారు, ప్రభుత్వం దీన్ని ఎలా సమర్థించుకుంటుంది, ఏ పార్టీ ఆలోచన ఎలా ఉంది అని మనం మాట్లాడుకుంటా ఉంటే ఇది చైతన్యానికి దారితీస్తుంది. అసలు మనం ఇప్పుడు మీరు ఆ 1 కోటి మంది పెట్టిన సంతకాలకి కాదు సాంబశివరావు గారు, 1 కోటి మంది పెట్టినటువంటి ఆ సంతకాలకి మీరు విలువ ఇవ్వరా, గౌరవం ఇవ్వరా, రికగ్నైజ్ చేయరా? ఇస్తామని కదండి అంటుంది నేను. బ్రహ్మనాయుడు గారు, దాన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం యాక్షన్ ఉంటుంది. ప్రభుత్వం యాక్షన్ ఏమీ లేదు కదా ఇవాళ. కానీ ఆ 1 కోటి సంతకాలు మీరు ఎలా చేస్తే ఉంటది, ఎందుకు చేస్తే ఉంటది? ఈ పీపీపీ విధానం మీద చర్చ జరిగితే ఉంటది. మీరు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తారంటే అఫ్ కోర్స్ వ్యతిరేకిస్తారు, నేను కూడా వ్యతిరేకిస్తాను. మీరు దోపిడీని వ్యతిరేకిస్తారంటే నేను కూడా దోపిడీని వ్యతిరేకిస్తాను. అంటే ప్రైవేటీకరణ వేరు, పీపీపీ వేరు, దోపిడీ వేరు. దోపిడీ వేరు. మరి ఏం మాట్లాడుతున్నాం మనం ఇక్కడ? పురుషోత్తమ రెడ్డి గారు ఇది పీపీపీ అన్నాడు, నేను దోపిడీ అంటానన్నాడు. అవును, అది విన్న వాళ్ళంతా ఏమంటారు? దోపిడీ జరిగిపోతుందేమో ఈ కాలేజీలో అనుకుంటారు. కామన్ సెన్స్. కాబట్టి ఈ దోపిడీకి మేము వ్యతిరేకం అని సంతకం పెట్టేస్తారు. జరిగింది దోపిడీనా, జరుగుతుంది దోపిడీనా, దోపిడీ మీద రూల్స్ ఫ్రేమ్ చేశారా, దోపిడీ మీద టెండర్ నోటీస్ రాబోతుందా, ఏం రాబోతుంది? అందుకని కాస్త ఓపిక్ గా వినాలి, మాట్లాడాల్సిన అవసరం మనందరికీ ఉంది. కాలేజెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ప్రైవేట్ సంస్థల హెల్ప్ తీసుకోవాలనుకుంటే అండర్ వాట్ కండిషన్స్, ఫర్ హౌ లాంగ్ అన్నది ఇక్కడ చర్చ జరగాలి. అది అందరికీ అర్థమైన రోజున 1 కోటి సంతకాలు కాదు, 50,000 పెట్టినా 10,000 పెట్టినా దానికి వాల్యూ ఉంటుందంటారు. రైట్. ఇప్పుడు ఓకే సమయం తక్కువ ఉంది. ఇప్పుడు సరే